బీజేపీ విజయంపై ఎంపీ లక్ష్మణ్ కూడా స్పందించారు. అన్ని వర్గాల ప్రజలు పార్టీని ఆదరించారని అన్నారు. ఆప్ అవినీతి పాలనని ప్రజలు తిరస్కరించారని, తెలంగాణ కర్ణాటకలోనూ గెలుస్తామన్నారు ఎంపీ లక్ష్మణ్. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ మలుపు తిప్పేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. దిమ్మ తిరిగేటువంటి తీర్పును ఢిల్లీ ప్రజలు ఏదైతే అవినీతిలో కూరుకుపోయి మద్యం కుంభకోణంలో మరి జైలు పాలైనటువంటి ముఖ్యమంత్రి మొదలుకొని మంత్రులకు ఉచితాల పేరు మీద భ్రమింపజేసి 10 సంవత్సరాలు పబ్బం గడిపారు తప్పితే ఢిల్లీ ప్రజలకు ఉరగబెట్టింది ఏమీ లేదని ఈ యొక్క తీర్పు ద్వారా స్పష్టమైంది. కాంగ్రెస్ పూర్తిగా దేశంలో ఈ ఎన్నికల ఫలితాల తర్వాత తుడిచిపెట్టుకుపోయిందనేటువంటిది చాలా స్పష్టంగా కనబడుతుంది. 27 సంవత్సరాల తర్వాత బీజేపీ ఢిల్లీలో మళ్ళీ అధికారంలోకి రావడం అంటే ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. కేవలం ఢిల్లీలోనే కాదు, ప్రజలు దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ ఎన్నికలు జరిగినా, అంతకుముందు ఛత్తీస్గఢ్ నుంచి మొదలుకుంటే హర్యానా, మహారాష్ట్ర చంపపెట్టి లాంటి తీర్పునిచ్చి మీ గ్యారంటీలు చెల్లవు, గ్యారంటీలు ప్రజలు మోసం చేయడానికి అని చెప్పి కాంగ్రెస్కు ఏదైతే అటు మహారాష్ట్రలో కానీ హర్యానాలో కానీ ఛత్తీస్గఢ్లో తీర్పునిచ్చారో తెలంగాణలో కూడా మీ గ్యారంటీలు చెల్లవని ప్రజలు స్పష్టం చేయబోతున్నారు.